భక్తులారా, భగవద్గీత పారాయణం చేసుకునే ముందు మనం అమ్మని, గీతమ్మని, అలానే గీతను ఉపదేశించిన జగద్గురుడు కృష్ణ భగవానుణ్ణి, అలానే గీతను గ్రంథస్థం చేసిన మహానుభావుడు వ్యాస మహర్షిని స్తుతించుకుందాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గృహీతం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमहि प्रदीपः रतन्न पारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. भीष्मद्रोणतराजयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वह्नि कन्नेन वेलाकुला अश्वत्थामिकन्न घोरमा दुर्योधनावर्तिनी सोत्तिन्न कल्पाण्डवैरणदैकवर्तके स्वाराश्चर्यं च सरोजनुलङ्घिताद्धगन्धोत्कणं नानाख्यानकेसनं हरिकिता सम्बोधना भूतं लोके सज्जन षट्पदैरैरैः प्रीपीयमान् मुदा भूयात् भारतपङ्कजं कलिमल प्रध्वंसन श्रेयसे. मूकं करोति वाचालां పంగుం లంఘతే లంఘయతే గిరిం. మహానుభవ, మూగవాణ్ణి కూడా నువ్వు పలికించేటట్టుగా చేస్తావయ్యా. పంగుం లంఘయతే గిరిం, కుంటివాణ్ణి కూడా కొండను లంఘించేటట్టుగా చేస్తావు, గిరిని లంఘించేటట్టుగా. మూకం కరోతి వాచాలాం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమం వందే పరమానంద మాధవం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయరం సర్వలోకైకనాథం. యం బ్రహ్మ వరుణేంద్ర రుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవై వేదై సాంగపదక్రమోషితై గాయంతిం సామగా ధ్యానావస్థితద్గతేన మనసా పశ్యంతిం యోగినో యస్యాంతం న విదుస్రాసరగుణో దేవాయ తస్మై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత మోక్ష సన్యాసయోగ అష్టాదశోధ్యాయ. గుర్తుందండి మీలో ఎవరికన్నా? నేను ఎంతవరకు చదువుకున్నాము? 5 శ్లోకాలు చదివినట్టు గుర్తున్నా. ఏతాన్యపత్తు కర్మాణి సంఘం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యాని మే పార్థ నిశ్చితం మతముత్తమం. ఈ శ్లోకం కూడా చదువుకున్నట్టే గుర్తు. స్వామి చెబుతున్నారు తన నిశ్చయాన్ని, తన యొక్క సిద్ధాంతం ఏమిటో స్వామి చెప్తున్నారు. ఏం ప్రశ్న అడిగారు అర్జునుల వారు? మహానుభావ, సన్యాసం అంటే ఏమిటి, త్యాగం అంటే ఏమిటి గురించి సంపూర్ణంగా చెప్పవయ్యా అని అడిగారు. నాయన ఒక ముక్కలో చెప్పాడు ముందు. ఏమని? కామ్య కర్మల్ని వదిలివేయటమే సన్యాసం అంటారు. త్యాగం అంటే ఏమిటయ్యా అంటే కర్మ ఫలితాన్ని వదిలివేయటం భగవంతుడికి అది త్యాగము అని చెప్తూ, నా సిద్ధాంతం ఏమిటంటే, ఓ అర్జున, కర్మల్ని చేయవలసిందేను, వదలడం అనేది కరెక్ట్ కాదు. అయితే ఆ కర్మల్ని ఎలా చెయ్యాలి అంటే ఫలాశ లేకుండా, ఈ ఫలితం కలగాలి నాకు అనే భావన లేకుండా చేయాలి. ఆ ఫలాంశాన్ని, ఆ ఫలాశక్తిని త్యజించి అలా కర్మని ఆచరించాలి. తత్ఫలం తత్స బ్రహ్మార్పణమస్తు. ఈ ఫలాన్ని నేను భగవంతుడికి సమర్పిస్తున్నాను, నాకు అవసరం లేదు. ఈ పని చేసినందువల్ల, ఈ మంచి పని చేసినందువల్ల వచ్చే పుణ్యాన్ని. అది నియతస్యతు సన్యాసః. అది ఏ కర్మ అయినా సరే మన జీవితాన్ని
నడిపించడానికి చేస్తే అది ఏ కర్మ అయినా దాని మీద వచ్చే ఫలితం నాకు అక్కర్లేదు, భగవదర్పితం చేస్తాను, ఇదే నా నిశ్చయము అని సిద్ధాంతరీకించాడు స్వామి భగవద్గీతలో. అదే మళ్ళీ ఒకసారి మోక్ష సన్యాస యోగంలో సంక్షిప్తంగా చెప్తున్నాడు. నియతస్య తు సన్యాసః కర్మణా నోపపద్యతే మోహాత్తస్య పరిత్యాగః తామసః పరికీర్తతః. శాస్త్రం చెప్పిన విధంగా కర్మ ఆచరించడమే కరెక్ట్, కానీ కర్మను వదలడం మాత్రం కరెక్ట్ కాదు. మోహం వల్ల ఆ కర్మను ఆచరించకుండా వదిలితే అది తామస త్యాగం అంటారు దాన్ని. దుఃఖమిచ్చే భయత్ కర్మ కాక్లేశ భయాచ్యతే సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభే. కర్మలన్నీ కూడా దుఃఖకారకాలే అని భావించి శరీరం కష్టపడుతుందని కర్మను చేయకుండా వదలడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని రాజసక త్యాగం అంటారు. దానివల్ల ఏ ఫలితం కూడా లేదు నాయన. కార్యమిచ్చేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్వా ఫలం చేవ సత్యాగః సాత్వికో మతః. అర్జున, శాస్త్రం చెప్పిన కర్మలన్నింటినీ కూడా తక్షణ కర్తవ్యంగా భావించి వాటి యందు ఫలాశక్తి ని వదిలి చేయటమే సాత్విక త్యాగం అంటారు. అంటే అర్జునుడు తన యొక్క విహిత కర్మను వదిలిపెట్టి చదివేపల్లి కూర్చున్నాడు. ఆయన్ని లేపడానికి ఉద్దేశించి చెప్పింది భగవద్గీత. నాయనా, శాస్త్రం ఏం చెప్పింది? నువ్వు క్షత్రియుడిగా పుట్టావు, ఏం చేయాలి? నువ్వు అవసరం వస్తే యుద్ధం చేయాలి ధర్మాన్ని రక్షించడానికి. యుద్ధం చేయకుండా ఇలా చతికిల పడితే ఎట్లా నాయన? ఇది కరెక్ట్ కాదు. చెయ్యాలి, కర్మ చెయ్యాలి. ఎవరి కర్మ? శాస్త్ర విహిత కర్మ. అంటే ఎవరికి ఏ పని అప్పచెప్పాడో భగవంతుడు ఆ పని చేయాల్సిందే. నువ్వు ఇలా కూర్చుంటే కాదు, యుద్ధం చేయాలి లేచి. అయితే యుద్ధం చేసేటప్పుడు ఫలాశక్తి వద్దు నీకు. ఈ ఫలితం వస్తుందో, నేను చస్తానా, వాళ్ళు చస్తారా, నేను విజయం సాధిస్తానా, వాళ్ళు విజయం సాధిస్తారా, దీంతో నీకు సంబంధం లేకుండా చెయ్యి. ఫలాశక్తిని వదిలిపెట్టి నీ కర్తవ్య కర్మను నువ్వు చెయ్యి. దీన్నే సాత్విక త్యాగం అంటారు. నత్వేష్ట కుశలం కర్మ కుశలేనానుషజ్యతే త్యాగీ సత్వ సమావిష్టో మేధావి చిన్న సంశయ. అసలు నిజమైన త్యాగి ఎవరయ్యా అంటే కర్మని ద్వేషింపనివాడు. ఎప్పుడు కూడా కర్మల యందు ఆసక్తి కలిగి ఉండేవాడు. బ్రాహ్మణుడు ఉన్నాడు, టైం ప్రకారం వాడి కర్మ ఆచరించాలి. సంధ్యాసనం కాగానే సంధ్యావందనం చేసుకోవాలి, ముఖ్యమైన ధర్మం, బ్రాహ్మణుడికి విధించిన కర్మ. మరి అలా ఆసక్తి ఎవరైతే కలిగి ఉంటాడో వాడే నిజమైన త్యాగి. అంటే చూసారా, సంశయం లేకుండా శాస్త్రం ఏదైతే చెప్పిందో దాన్ని ఆచరించినవాడు ఆచరిస్తూ ఏం చేయాలి? ఏ తత్ఫలం తత్సబ్రహ్మార్పణమస్తు కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. కాయేన మనస, కాయంతో చేసింది, మనసుతో చేసింది, ఏదైనా సరే అంతా నారాయణ అర్పితం చేస్తున్నాను, ఇలా చేయాలి. ఇది నిజమైన త్యాగి చెయ్యాలి. వాడికి విధించిన కర్మని ఇలా చేయాలి. నహి దేహభృతా శక్తం శక్తుం కర్మాన్యశేషతః యస్తు కర్మఫల త్యాగి సత్యాగి చ విధీయతే. శరీరాన్ని ధరించిన వాడికి కర్మలని వదలడం అనేది సాధ్యమే కాదు. ప్రతి క్షణం వాడు ఏదో కర్మ చేస్తూ ఉంటాడు. కాబట్టి
కర్మను వదిలిపెట్టకుండా కర్మ ఫలితాన్ని వదిలిపెట్టడం అనేదే త్యాగం అంటే అని గుర్తు చేసుకుని ఆయన అనిష్టమిష్టం మిశ్రం విధం కర్మణ ఫలం భవిత్య త్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. కర్మ త్యాగ ఫలం ఎవరైతే చెయ్యరో వాళ్ళకి 3 విధాలైన ఫలితాలు వాళ్ళు వెంటొస్తాయి. వాటినే మంచి చెడు మిశ్రమం 3 రకాలు. మరణం తర్వాత వాళ్ళు తప్పనిసరిగా వీటిని అనుభవించే తీరాలి. మంచి పని చేసినా మంచి లోకాల్లో మళ్ళీ పుట్టాలి, స్వర్గాది లోకాల్లో వెళ్ళాలి, మళ్ళీ ఆ స్వర్గఫలం అని ఊహించాలి, మళ్ళీ మనుషు లోకంలో మళ్ళీ ఏదో ఎవరి కడుపులోనో పడాలి, మళ్ళీ బాధలు పడాల్సిందే. కడుపులో పట్టడం అంటే బాధలే, జన్మ దుఃఖం జరా దుఃఖం. పంతులు గారు ఇలా చెప్తారనుకుంటారేమో, నిజంగా మనం కడుపులో పడే బాధలు కనుక భగవంతుడు మనకు తెలుసుకుండేటట్లుగా చేయగలిగితే మళ్ళీ జన్మకు రాకుండా ఎప్పుడూ దేవుడు పాదాలను పట్టుకొని వద్దయ్యా ఈ జన్మ, నాకు మరణమే కావాలని కోరుకుంటాడు. వెంటనే భూమి మీద పడంగానే పురాణ కథల్లో అనేకం చూస్తాం మనం. పుట్టంగానే మరణం కోరుకొని వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు, మహానుభావులు. వద్దు నాకు ఈ జన్మ దుఃఖం జరా దుఃఖం అని చెప్పింది కాదు, సాక్షాత్తు శంకర భగవత్పాదులు చెప్పారు. కాబట్టి స్వామి ఏం చెప్తున్నారంటే కర్మఫల త్యాగం చెయ్యండి. అది లేకపోతే ఏమవుతుంది, అవి మన వెంట వస్తాయి. కర్మ ఫలితాలు 3 విధాలైన ఫలితాలు, చెడు ఫలితమైన మంచి ఫలితమైన మిశ్రమమైన మంచి చెడుల కలిపిన. సాధారణంగా 2 కలిపి ఉంటాయి జనాలకి. ఎవడో ఒకడు రాక్షస గణంలో పుట్టినవాడు, లేకపోతే పూర్వజన్మలో రాక్షస. నేను ఒక పిల్లని చూశాను, అదే పనిగా గడపకు రాసిన చిన్న పిల్ల పసుపులు కుంకుమాలు అన్నీ చెరిపేస్తుంది. అదే పనిట రోజు దానికి చిన్నపిల్ల, అదేం పనో దానికి పూర్వజన్మలో రాక్షసగా పుట్టిందో ఏమో. విచిత్రం అనిపించింది. నేను అడిగాను, ఏంటి పిల్ల ఏమిటి చెరుపుతుంది అంటే, ఇదే పని పంతులు గారు అందరిళ్ళకి వెళ్ళి చెరుపుతుంది. దానికి మహా అంటే 7 ఏళ్ళు ఉంటాయా 6 ఏళ్ళు ఉంటాయి ఆ పిల్లకి. కాబట్టి దాని వెంట వస్తుందన్నమాట. అది ఆ పూర్వజన్మ సుకృతమో దుష్కృతమో వెంట వస్తుంది. అదే స్వామి చెప్తున్నాడు ఇక్కడ, మంచి చెడు మిశ్రమం అనే 3 విధాలైన ఫలితాలు ఉంటాయి. మరణం తర్వాత వాళ్ళు తప్పనిసరిగా వాటిని అనుభవించి తీరాలి. అయితే ఎవరయ్యా అనుభవించకుండా ఉంటారంటే ఆ కర్మ ఫలితాన్ని త్యాగం చేసిన వాళ్ళు. ఆయన భగవంతుడికే సమర్పిస్తున్నాను ఈ ఫలం. మనం భగవంతుడికి సమర్పించేటప్పుడు ఎట్లయినా మంచి ఫలమే సమర్పిస్తాం. కాబట్టి మన జీవితం అంతా మంచిగానే నడుచుకుంటామని దాని అర్థం. రేపు మనం ఈ దాన్ని కొనసాగిద్దాం. ఈరోజున 12వ శ్లోకం వరకు చదువుకున్నాం. రేపు 13 నుండి కొనసాగిద్దాం. ధరోవాచ వాన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం పుజ్యమానస్య కథం భవతి హే ప్రభో ప్రారబ్ధం పుజ్యమానోపి గీతాభ్యాసరత సదా సముక్తస్య సుఖీ లోకే కర్మణోపలిప్యతే మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోచేత్ క్వచిత్ స్పర్శన్ న కుర్వంతి నలితలమబోధ్ గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠ ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వైః సర్వే దేవాస్య యోగినా పనగాస్యే గోపాల గోప్యావపి నారదోద్ధవ పార్షదై సహాయోధ్యాయతే శీఘ్రం ఎత్ర గీతా ప్రవర్తతే ఎత్ర గీతా విచారస్య పఠనం శృతం తత్రాహం నిశ్చితం వృద్ధి నివసామి సదైవ గీతాశ్రయం తిష్టామి గీతామే చోతమం గ్రహం గీతాజ్ఞానం ప్రాప్త్యా త్రిలోకాన్ పాలయాం గీతామే పరమా విద్యా బ్రహ్మరూపాన్ సంత్యాపత్మాత్రాక్షంత్య స్వారిత్యాత్మన చిదానందేన కృష్ణేన ప్రోక్త సంస్కృతం వేదత్రయీ ప్రాంత తత్వార్థజ్ఞానం యోష్టాదశేపే నిశ్చనరో నిశ్చలమానసా జ్ఞాన సిద్ధ్యం సల్పతే తద్వర్తే పాఠే అసమర్థ సంపూర్ణేదార్థం పాఠమాత్రే తదా గోదాం త్రిభాగం పడమాస్తు గంగా శ్రావణ ఫలం వేద షడం సంజపాంసు సోమయాగ ఫలం ఏకాధ్యాయంతియో నిత్యం ప్రదే భక్తి రుద్రలోక మహాప్రతి గుణోపుత్వాసు అధ్యాయ శ్లోక పాదం నిత్యం యః ప్రతి రహస్యాతి నరదాం యావన్ మన్కాలం సుందే గీతాయా శ్లోక దశకం సప్తపంతే జ్యోతిషం దౌత్రనేకందం వా శ్లోకానాం హే పడే నర చంద్రలోక మోప్నే వర్షనామృతం గీతా పడస్మయత్వం మృతం మానుషతం ప్రజే గీతాభ్యాసం పునఃకృత లభతే ముక్తిం తాన్ గీతే చారుసం ప్రియామాణం కుతలేవే గీతార్థ శ్రవణాసక్తో మహాపాపాయితో వైకుంఠ సోమనాథి విష్ణాసంతే గీతా
पुरुषार्थं जायते नित्यं कृत्वा कर्माणि भूर्ष जीवन मुक्तस्य विज्ञेयो देहान्ते प्रमुदं गीतामाश्रित्य भोगो भुजो निर्दोष कर्मशास्त्र गीता गीतायाः पठनं कृत्वा महात्म्यं वृथा पाठो गीता एतान् महच्च संयुक्तं गीता श्रुत्वा महात्म्ये तद्गीतया मया